చైల్డ్ మీద జరుగుతున్న లైంగిక దాడులు నిరోధించడము, చైల్డ్ ట్రాఫికింగ్, ఈ మూడు విషయాల మీద పెద్ద ఎత్తున జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 160 స్వచ్ఛంద సంస్థలు కలిపి 200 జిల్లాల్లో చేయడం అవుతుంది. దాంట్లో భాగంగా రెడ్స్ సంస్థ కూడా అనంతపురం ఉమ్మడి జిల్లా, సత్యసాయి అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య 4 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఒక 50 మంది కార్యకర్తలతో చైల్డ్ రైట్స్ మీద పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న వాటిలో ఏంటంటే ముఖ్యమైన విషయము వీళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ మీద, అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కూడా కారణం ఏంటంటే అక్షయ తృతీయని 30 తేదీన పెద్ద ఎత్తున దేశ స్థాయిలో నార్త్ ఏరియాలో ఒకే రోజు కొన్ని వేల పెళ్ళిళ్ళు అవుతాయి. దాంట్లో భాగంగా మత పెద్దలు ఎవరైతే ఉన్నారో, అంటే చర్చెస్ వాళ్ళు నడుపుతున్న చర్చిలో పెళ్ళిళ్ళు జరిగిన, దేవాలయాల్లో పెళ్ళిళ్ళు జరిగిన, తర్వాత ముల్లాలు సంబంధించి మసీదులో జరిగినప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు చైల్డ్ మ్యారేజ్ జరపబడవు అనేది ఒక అవగాహన కార్యక్రమం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే 2006 ప్రొవిజన్ ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 వచ్చిన తర్వాత 2023లో రూల్స్ ఏర్పడ్డాయి. దాంట్లో 23లో ఏర్పడిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన దేశంలోనే ఏపీకి ప్రత్యేకమైన రూల్స్, చాలా మంచి రూల్స్ చేయడం జరిగింది. ఆ ఎస్ఓపి స్టాండర్డ్ ప్రొవిజన్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో ఒక ఆఫీసర్గా ప్రయాణిస్తారు. ఆయన సిఎంపిఓ అంటారు, చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ ఆఫీసర్ అనేవాళ్ళు. తర్వాత డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ గారు ఉంటారు. తర్వాత తాలూకా లెవెల్లో ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఐసీడీఎస్ ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏమైతే ఉందో అది ముఖ్యంగా కన్వీనర్షిప్ ఏర్పాటు చేస్తారు. కానీ మన ఉమ్మడి జిల్లాలో తీసుకున్నప్పుడు అనంతపూర్లో కలెక్టర్ గారు చాలా చక్కగా ఈ విషయాన్ని చేస్తున్నారు. ఎందుకంటే 1 ఇయర్కి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు. ప్రతి లాస్ట్ వారంలో 26 నుండి 27 లోపల అన్ని లైన్ డిపార్ట్మెంటు 101 లైన్ డిపార్ట్మెంట్ ఉంటే కూడా దీనికి సంబంధించిన వాళ్ళతో యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకొని ప్రివెంటివ్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారని చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకోటి ఏమంటే మన దేశంలోనే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ తీసుకుంటే 4వ స్థానంలో మన రాష్ట్రం ఉంది. మన ఉమ్మడి జిల్లా మొదటి స్థానంలో ఉంది. అంతకన్నా ఇంపార్టెంట్ సత్యసాయి డిస్టిక్ కదిరి ప్రాంతం తీసుకుంటే మన స్లమ్ ఏరియాస్, నిజాములి కాలనీ ఇవన్నీ తీసుకున్నప్పుడు 16 స్లమ్స్లో మా సర్వే ప్రకారము ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉన్నారు. 503 మంది సత్యసాయి జిల్లాలోనే టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా చైల్డ్ మ్యారేజ్కు గురైన అమ్మాయిలు. వాటి నుండి వచ్చిన ఎంత ప్రమాదకరమైన విషయము. దానివల్ల రీసెంట్గా కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్ సంబంధించి కలెక్టర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళ పేదరికాన్ని చాలామంది అవుతున్న వాళ్ళందరూ సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు, చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్, ఒకే తల్లి కానీ తండ్రి కానీ ఉండి ఆ పిల్లల్ని ఏమవుతుందని చూసేవాళ్ళు. మన మధ్యలో కూడా ఒక పెద్ద ఆవిడ ఉంది, నాకు హార్ట్ అటాక్ ఉంది, నేను చనిపోతే వాళ్ళ నాన్న లేరు, ఆడపిల్లల్ని ఎవరు ప్రొటెక్షన్ చేస్తారనే భయాలు. వీటన్నిటి కోసము ఒక సచివాలయం టీం దగ్గర నుండి సిఎంపిఓస్ ఎవరెవరు ఉన్నారంటే గ్రామ స్థాయిలో సర్పంచ్, సచివాలయం టీము, సెక్రటరీ దగ్గర నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా సిఎంపిఓస్ ఉన్నారు. ఆ సిఎంపిఓస్ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లో వెళ్తే దీన్ని ప్రివెంట్ చేయడం పెద్ద సమస్య కాదు. దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా యాక్షన్ టేకన్ రిపోర్ట్ లాంటిది అనంతపురం జిల్లాలో జరుగుతున్నట్లు మన రాష్ట్రంలో జరిగితే 2030 నాటికి 23.5% ఏమైతే ఉందో దాన్ని 2030 నాటికి 5% తగ్గించాలనే ఉద్దేశంతో ఈ 200 జిల్లాలలో ఒక క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలామందికి, ఎందుకంటే మీడియా పాత్ర, ప్రింట్ మీడియా పాత్ర చాలా ఉంది. ఇది ఎప్పుడైతే పేపర్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ అవగాహన వెళ్ళినప్పుడు భయంతో ఉన్న కొంచెం ఆపుతారు చాలా. ఎందుకంటే బైండ్ ఓవర్ చేయించుకోవాలి. ప్రివెంటివ్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి జరగకుండా చూడడానికే మత పెద్దలు కూడా అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రతి దేవాలయము, చర్చ్, ఎక్కడ మసీదులు అన్ని చోట్ల కూడా దీన్ని మా కార్యకర్తల ద్వారా ప్రచారం అనేది తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. స్వామి దేవస్థానం అనుబంధ సంస్థ అయినటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం అర్చకుడు నేను నాగశేష్ కుమార్ శర్మ. అయితే మా శివాలయంలో జరిపే ఏ వివాహ మహోత్సవాలైనా కూడా శ్రీ కాద్రీ క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
ఆలయ ఆఫీస్ దగ్గర నుంచే ఎలాంటి ఉత్తర్వు వాళ్ళ ఆదేశాల ప్రకారం అంటే వివాహాలు జరిగేదానికి ముందుగా ఆధార్ కార్డులు అనేది పరిశీలించబడుతుంది. అంటే ఆ ఆధార్ కార్డులు ఏ విధంగా పరిశీలించబడతాయంటే అమ్మాయికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు పైబడి ఉండాలి, అబ్బాయికి 21 సంవత్సరాలు పైబడి ఉండాలి. పైగా వీళ్ళ ఇద్దరి ఆధార్ కార్డులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులవి అంటే అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులవి మొత్తం 6 మందివి ఆధార్ కార్డులు పరిశీలన చేసి దాంట్లో కూడా ఇంకా ఏమన్నా డౌట్గా ఉంటే అమ్మాయి 10th క్లాస్ మాస్ కార్డు కూడా దాన్ని కూడా వెరిఫై చేసి ఆధార్ కార్డుని 10th క్లాస్ని మాస్ కార్డుని వెరిఫై చేసి దాంట్లో యొక్క వయసుని వెరిఫై చేసుకొని వాళ్ళు నిర్ణయం చేసి పరిశీలన చేస్తేనే మా దగ్గరకు వచ్చి వివాహం జరగబడుతుంది. ఖచ్చితంగా ఈ బాల్య వివాహాలు అనేది ఎందుకంటే ఆడపిల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని గురించి కొంచెం తల్లిదండ్రులు కూడా అవగాహన పెంచుకుంటూ వివాహాలకి కొంచెం నిదానము ఎంత 17 సంవత్సరాలు 5 నెలలు వచ్చినా కూడా మేము ఇంకొక నెల ఉన్నా కూడా మేము దాన్ని ప్రోత్సహించకుండా ఒక నెల ఆగండి, లేకుంటే ఇంకొక 5 నెలలు ఆగండి, లేకుంటే ఇంకొక సంవత్సరం ఆగండి, దాంట్లో తప్పేం లేదని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి పంపిస్తామే తప్ప దాన్ని మేము ఖచ్చితంగా వాళ్ళని అనుకోకుండా చెప్పి చేయించడం అయితే జరుగుతుంది. మైగా ఇంకొకటి వచ్చే వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా మాకు కూడా ప్రోత్సహించాలి. ఎంతవరకైనా మేము కూడా దాన్ని ఎంతవరకైనా నిర్మూలించలేం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మాకు ప్రోత్సహించాలి. శివాలయంలోకి వచ్చినప్పుడు కానీ కొంచెం మాకు 17 సంవత్సరాలు ఉంది కదా, ఒక సంవత్సరమే కదా స్వామి తక్కువ ఉండేది, ఒక నెలగా స్వామి తక్కువ ఉండేది అనుకోకుండా వాళ్ళు కూడా 18 సంవత్సరాలు నిండితే మనము దాన్ని కొంచెం చేయించేదానికి ఇబ్బందికరంగా లేకుండా మనం చేయవచ్చు. ముందుగా సెప్టెంబరు 2024 సెప్టెంబర్లో ఒకవైపున ప్రేమ వివాహాలనే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా వయసు ఉందో లేదో మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, మాకు ఇది బాధ్యత మా హక్కు అని చెప్పి డైరెక్ట్గా దేవస్థానాలకు వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకునేదానికి మా హక్కు అని ప్రవర్తించే కారణాలు అయితే ఉంటున్నాయి. అయితే వాళ్ళని కూడా ఒక సమయము, ఒక రోజు, ఒక తిథి, వార, నక్షత్రం అనేది చూసి వివాహాలు అనేది జరుపుతాం. దాంట్లో కూడా ఆ రోజు సెప్టెంబర్లో రాత్రిపూట వచ్చి ఇది పెళ్లి చేయాలా అని చెప్పి చాలా మాకు ఇబ్బందికరంగా పెట్టారు. అయితే దాని పరంగా కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు కూడా సేకరించాలి, పైగా దేవస్థాన ఈఓ సార్తో కూడా మాట్లాడాలని చెప్పి దానికి సమయం సందర్భం ఉంది అని చెప్పి మళ్ళా వాళ్ళు కూడా ఇబ్బందికరంగా చేస్తే పోలీసు వారిని కూడా పిలిపించి వాళ్ళకు కూడా నచ్చజెప్పి ఇలా ప్రతి ఒక్కటి బాల్య వివాహాలను జరగకుండా మేము చాలా ప్రయత్నిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీనికి మాకు కూడా సహాయపరచంగా కోరుచున్నామని చెప్పి ఈ విధంగా దేవస్థానం తరఫున. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज बरोज़ पीर यहाँ जमा होने का मकसद ये है कि बहुत से मुसलमानों के अंदर भी और इंडिया के अंदर भी ऐसी शादियाँ हो रही हैं जहाँ पर बच्चियों की उम्र 18 साल से कम है। हुकूमत ने एक क़ानून लागू किया है कि किसी भी बच्ची की उम्र 18 साल से कम ना हो, बच्चे की उम्र 20 पर 1 साल से कम ना हो। तो लिहाजा हम इमाम क़ाज़ी हज़रात की तरफ से हम ये अहद करते हैं कि जो कुछ हुआ वो तो हो चुका है, आइंदा से कोई भी 18 साल से पहले या उससे कम उम्र वाली बच्ची हमारे पास आई तो हम इंशाअल्लाह इसकी इत्तिला इस कमेटी वालों को और इन हज़रात को चाइल्ड मैरिज जो फ्री भारत के नाम से ओपन किया है उनको हम इत्तिला करेंगे और जो इंडिया का रूल है उस रूल के हिसाब से हम अपनी शादियों को भी करेंगे। जो कर चुके हैं उनका तो हम कुछ नहीं कर सकते, लिहाजा हमारे मसाजिद में भी क़ाज़ी साहबों के पास भी ये क़ानून है कि जो भी बच्ची हमारे पास आती हम उसका आधार कार्ड लेकर चेक करते हैं कि इसकी उम्र कितनी है। बच्चा हो तो उसकी उम्र चेक करते हैं आधार कार्ड में, अगर कम है तो हम फ़ौरन उसको मना कर देते हैं। लेकिन बाज़ 8 क्लास की बच्चियाँ, 9 क्लास की बच्चियाँ, 10th पढ़ने वाली बच्चियाँ भी ऐसी हैं जो कहीं और जाकर दूसरी जगह पर निकाह करवा कर आ जाते हैं। इसकी इत्तिला हम लोगों तक नहीं पहुंचती है, लिहाजा हम अपनी मस्जिदों में इस बैनर को लगाएंगे कि इस बैनर के अंदर लिखा हुआ है कि चाइल्ड मैरिज नहीं करनी चाहिए और इसी तरह भारत को फ्री रखना चाहिए। लिहाजा हम यहाँ बुलाने वाले कमेटी वालों से हम शुक्रिया अदा करते हैं उनका कि उन सब ने हमको बुलाया और यहाँ पर कुछ बोलने की
उन्होंने हमको इजाज़त दी, लिहाजा हम इसकी तायीद करते हैं और हम पूरा सपोर्ट इस कमेटी के साथ, इस जस्ट जो राइट्स हैं इनके साथ हम इंशाअल्लाह काम करेंगे।